శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, పిఠాపురంలోని ఒక ఆలయంలో ఒక ఆవిడ భక్తి కొద్దీ కర్పూరాన్ని వెలిగించి హుండీలో వేయటం వైరల్ అవుతోంది. ఇది ఎక్కడ భక్తి అంటారు అసలు? అంటే ఆవిడ తెలిసి చేసిందా, తెలియక చేసిందా, కావాలని చేసిందంటారా? అర్థం కావట్లేదు. నిజంగా చెప్పాలంటే ఈ సంఘటన పిఠాపురంలో ఒక గుడిలో జరిగిందండి. అయితే ఇక్కడ 2 సందేహాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, ఆవిడ హిందూ భక్తురాలేనా? 2, హుండీలో వేయటం వల్ల నోట్లు అవి ఉంటే కాలుతాయని తెలీదా? అంటే కావాలని చేశారా? నిజంగా అది భక్తా, లేకపోతే ఏదైనా వేరే మతానికి చెందిన ఆవిడ ఆ రకంగా చేశారా అనేది సందేహం వస్తుంది. లేదు, మూఢభక్తి కూడా కావచ్చు. కానీ మూఢభక్తి ఉన్నా కూడా హుండీలో కర్పూరం వేయడం మనకు తెలియదు. నాలుక మీద కర్పూరం వెలిగించుకుని ఆ కర్పూరం మింగేస్తారు కొంతమంది. అట్లా అది వేరు, అది మూఢభక్తి కిందకు వస్తుంది. కానీ ఇది మూఢభక్తి కాదు. అది కూడా పిఠాపురంలో జరగడం ఏంటో అది చిత్రంగా ఉంది అందరికీ. మొత్తానికి వెంటనే ఇలా మంటలు వచ్చేసాయటండి ఆ హుండీలో. అది చూసి వెంటనే నీళ్లు పోసి ఆర్పి కొన్ని నోట్లు కాలిపోయాయి, కొన్నేమో డ్రైయర్ తోటి ఆరబెడుతున్నారు. మనం ఫోటోలు చూసాము. అది ఎవరికి అర్థం కాదు. మామూలుగా మనం జుట్టు ఆరబెట్టుకుంటాం, ఇప్పుడు నోట్లు ఆరబెట్టాల్సి వచ్చింది. సో ఏది ఏమైనా అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళకూడదు. భక్తి అనేది ఒక పిచ్చిగా మారకూడదు అనేది ఇది ఈ సంఘటన తెలియజేస్తాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు, మనకి రకరకాలుగా మనం అనుకోవచ్చు. దేనికైనా కూడా ఒక హద్దు ఉండాలి. హద్దు దాటి వెళ్తే అది భక్తి అనరు దాన్ని. కాబట్టి ఇలాంటి భక్తులు ఆలోచించుకోవాలి. నిజంగా ఆవిడకి భక్తి ఉంటే ఈ రకంగా చేయకుండా కర్పూరం వెలిగించి దాన్ని ఎక్కడో పక్కకు పెట్టేస్తారు. అంటే ఎవరికి అడ్డు లేకుండా ఒక చెట్టు దగ్గర ఎక్కడో పెడతారు. ఆ రకంగా ఎందుకు చేయలేదు? అసలు ఆవిడ ఎవరు అనేది మనకు తెలియట్లే. తెలిస్తేనైనా మనం పూర్తిగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. మొత్తం మీద ఈ భక్తి అనేది ఈ రకంగా ఉండకూడదు. అందులో ఇప్పుడు ఈ కార్తీక మాసం మీరు చెప్పినట్టుగా ఈ కార్తీక మాసంలో భక్తులు ఇష్టానికి గుళ్ళకి వెళ్ళిపోతున్నారు పొద్దున్నే లేచి. అంటే వెళ్ళకూడదా అండి అని మీరు అడగచ్చు. వెళ్ళొచ్చు, కానీ అండి మనం ఏమవుతుందంటే తొడతొక్కిడైపోవడం మనం చూసాం. మన కాశీబుగ్గ ఏమైంది? అవును, ఇప్పటికీ ఆ సంఘటన ఎవరు మర్చిపోలేకపోతున్నారు. కాబట్టి పెరిగిన జనాభాకి తగ్గట్టుగా మనం గుళ్ళకి వెళ్లకుండా ఇంట్లో పూజలు చేసుకుంటే నయమేమో. ఇప్పుడు ఇంట్లోనే మనం ముడుపులు కట్టుకుంటాము, ఇంట్లోనే మనం చాలా రకాలుగా దేవుణ్ణి మనం వేడుకుంటాం, అవన్నీ ఉంటాయి. కాబట్టి గుళ్ళల్లో ఇలాంటి పనులు చేయటం అనేది అంటే ఇప్పుడు ఎవరో భక్తులు ఇచ్చిన కానుకలను కూడా మీరు నాశనం చేసినట్టు కదా. వాళ్ళు ఏ కోరికతో దాన్ని వేశారో మీరు ఇలా కాలబెడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయిగా. అవును. అంటే ఒక చిన్న సంఘటన అనుకోవచ్చు, కానీ మనం ఆ చిన్న సంఘటన వెనక ఎన్ని ఉంటాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా వేడుకుని ఉంటారు ఆ దేవుణ్ణి. కాబట్టి మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఇలాంటి పనులు చేయకూడదండి. ఇది అంటే ఒక కనువిప్పు కావాలి ఎవరికైనా కూడా. సో మనం గుళ్ళకి వెళ్ళిపోతేనే మనకి భక్తి ఉన్నట్టు అది కాదు. కాబట్టి ప్రతిదానికి ఒక ఆలోచన చేసి ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. దీనివల్ల మీరు ఇందాక మనం చెప్పినట్టు భక్తుల మనోభావాలు కూడా దెబ్బతినకుండా చూసుకోవాలి. నా పిచ్చి భక్తితోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఇప్పుడు అది చూశారు కాబట్టి సరిపోయింది. చూడకపోతే ఇప్పుడు గుళ్ళో ఎక్కడో పూజారు ఉంటారు, భక్తులందరూ వెళ్ళిపోయారని అనుకుందాం. అప్పుడు జరిగితే ఎంత నష్టం జరుగుతుంది. అందుకని చాలా మనం కేర్ఫుల్గా ఉండాలండి. దేవుడి దగ్గర కూడా మన పైత్యాలు చూపించకూడదు. దేవుడు వేరు, మన భక్తి వేరు. మూఢభక్తి మాత్రం ఉండకూడదు. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.